గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలంటే సర్పంచులు లేకపోతే అసలు గ్రామమే ఉండదు. గ్రామాలలో సర్పంచుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదే సర్పంచులు పెండింగ్ పనులు అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ నిధులు ఇవ్వడం లేదని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లోని గన్ పార్క్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉన్న పెండింగ్ 1200 కోట్లకు పైన పెండింగ్ నిధులు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడ నిధులు విడుదల చేయలేదు. నిధులు విడుదల చేయదని చెప్పేసి ఇప్పటికే 40 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మాత్రం రాష్ట్రంలో కనపడుతుంది. అయితే ఇప్పుడు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు మాత్రం ఈరోజు గన్ పార్క్ వచ్చి మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు సర్పంచుల నేతలు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు అసలు ఈరోజు ధర్నా ఉద్దేశం ఏంది? మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్పంచులు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిరు. ఆ అప్పుల వాళ్ళ బాధ కేగలేక మేము ఇవాళ గన్ పార్కు చేరుకునే పరిస్థితి ఏర్పడ్డది. మేము గ్రామాలను ఇవాళ దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలు ఉండేటట్టు చూసినాం. మేము గ్రామాలలో చూస్తే డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, రైతు వేదికలు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, గ్రామ పంచాయతీ భవనాలు కానీ అన్నీ సర్పంచ్ మీద మెడ మీద కత్తి పెట్టి అధికార యంత్రాంగం, తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం చేయించింది. కనీసము ఆ ప్రభుత్వానికి కూడా అధికారులు ఈ విధంగా సర్పంచ్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పలేక మాకు సర్పంచ్లకు ఒక మెమోలు జారీ చేసి మమ్మల్ని పని చేయించారు. ఈ పని చేసిన ప్రభుత్వం పని చేసిన సప్పో చేస్తే తీరుస్తామనే దాని మీద ఆశ మీద ఉన్నాం. కానీ మా సర్పంచ్ల కాలపరిమితి అయిపోయి దాదాపు 20 రోజుల పై చినుకు అవుతుంది. అయినా కానీ ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా అనేకసారి మెమోలను ఇచ్చినాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా 2 సార్లు వినతి పత్రం అందజేసినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. అదేవిధంగా ప్రజావాణిలో కూడా మేము వినతి పత్రాలు అందజేసినాం. మా వినతి పత్రాలను కనీసం స్పందించకపోతేనే మాకు బాధ కలిగి అప్పులతోని వేధింపులు తట్టుకోలేక మాకు పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధమై ఈ సర్పంచులు ఇలా గన్ పార్క్ కాడికి వచ్చారు. కానీ ఇప్పటికైనా చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, మాకు పెండింగ్ బిల్లులు ఇచ్చి మీ ప్రభుత్వంలో మా సర్పంచులను కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. కానీ మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము వచ్చే పార్లమెంట్లో కూడా ప్రతి పార్లమెంట్లో కూడా మేము సర్పంచులను నామినేషన్ వేసేందుకు ఇలా సిద్ధమయ్యే ఇడికి వచ్చినాం. ఎంతవరకైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు మేము ఈ ప్రభుత్వాన్ని వదలం. మేము ఈ ఎంతవరకైనా మేము సిద్ధం ఉంటామని తెలియజేసేందుకే అమరవీరుల దగ్గరికి స్థూపం దగ్గరికి వచ్చి ఇలా నిరసన కార్యక్రమం చేపట్టాం. ఆల్రెడీ ఇప్పటికే 40 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అంటే కొత్త భవనాలు కానీ, అటు వైకుంఠ ధామాలు కానీ, ప్రకృతి పల్లె వనాలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవి ఎట్లా నడుస్తున్నాయి అసలు? మరి ఇవాళ మీరు అంటారు 13 మంది ఆత్మహత్య చేసుకున్నాను. ఆ ఆత్మహత్య చేసుకోకుండానే మేము మనోధైర్యం కల్పిస్తానికే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చినాం. మనం ఎంతవరకైనా మా సర్పంచుల సంఘం నుంచి మా సర్పంచుల ఐక్యత వై మేము పోరాటానికి ప్రభుత్వం పైన సిద్ధం ఉంటందుకే ఇవాళ తెలుపుతందుకు ప్రభుత్వాన్ని తెలుపుతందుకు ఈ గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చినాం. కాబట్టి మేము ఎవరం కూడా మేము మరణానికి ముందు పోరాటానికి సిద్ధమయ్యే వచ్చినాం. మా పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. సర్పంచులుగా మీరు ఇక్కడికి వచ్చారు కదా, అసలు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత ప్రభుత్వంలో మీరెందుకు ప్రభుత్వాన్ని అడగలేదు, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అడుగుతున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఏంటి? మేము గత ప్రభుత్వంలో కూడా దాదాపుగా మేము ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వం మీద ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడినాము. ఆ రోజు స్టేట్ పేపర్లలో అన్ని పేపర్లలో వచ్చినాయి. ఆ రోజు గౌరవ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పిలిచి మీ యొక్క నిధులను వెంటనే విడుదల చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వం మీద కూడా మీ నిరసన తెలియజేయకుండా ఎప్పుడూ లేము. అప్పుడు మొదటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన ఆలోచన విధానం చాలా మంచిగా ఉంది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతో గ్రామాలలో పనులు చేపించినాడు. పనులు చెప్పేట ఇలా గ్రామాలకు రండి, ప్రతి ఊరు ఎంట్రన్స్లో ఒక చెట్టు, పచ్చని చెట్లు, పచ్చని ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ బిల్డింగులు చూడండి ఒకసారి వచ్చి. అలాంటి పనులు మంచి పనులు చేశాడు. కానీ నిధుల విషయంలో ఎందుకో నిర్లక్ష్యం వహించాడు. అతన్ని ఎవరు నిర్లక్ష్యం వైపు అధికారులు చేసిరా లేకపోతే ఎవరు చేసిరో కానీ అక్కడికి అతను నిర్లక్ష్యం చేయడంతో అతన్ని కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఎన్నో సందర్భాల్లో కలిసి విన్నవించడం జరిగింది. కానీ అప్పుడు మాకు ఆ ప్రభుత్వము మా నిధులను విడుదల చేయలేదు. విడుదల చేయకపోగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ, గౌరవ బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తూ సర్పంచులకు ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మాకు తెలుసు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సర్పంచుల యొక్క నిధులను విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి మేము వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని కూడా విమర్శించొద్దు, ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ
ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలే కాబట్టి విమర్శలకు పోవద్దని చెప్పి ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని సెక్రటరియట్లో కలిసి సీతక్క గారిని కలిసి మేము గౌరవ మంత్రులందరినీ కూడా కలిసి పలు దఫాలుగా విజ్ఞప్తులు ఇచ్చినాం. ఆ విజ్ఞప్తుల మీద కనీసం మొన్న అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో మరి సర్పంచ్లకు ఇన్ని బాధలు ఉన్నాయి, సర్పంచ్లకు ఇన్ని అప్పులు అవుతున్నాయి, మరి వాళ్ళ యొక్క సమస్యల మీద కొంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం మా సర్పంచ్లను పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మేమందరం కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మేము ఏం చేసినామంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు అడిగినప్పుడు మా ఫండ్ ఇవ్వలేదని చెప్పి ఒక నిరుత్సాహంతో అతనికి పని చేయలేదు. అది పని చేయలేదు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ముఖ్యమంత్రి అయినాక నన్ను కనీసం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక గౌరవంగా మా సర్పంచ్ల పక్షాన ఉన్నావు, మాకు నిలుస్తావు, మాకు అండగా నిలబడతావు అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం. అయినంత మాత్రాన ఈరోజు మీరు వచ్చి మా సర్పంచ్ల సమస్యల మీద కనీసం ఒక ముచ్చట కనీసం అసెంబ్లీలో కనీసం మాట్లాడలేదు. అలాంటి దుస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి మేము సర్పంచ్లందరం ఈరోజు మేము అసెంబ్లీ దగ్గరికి వచ్చి గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా అమరవీరులకు విజ్ఞాపన పత్రం ఇచ్చి మా యొక్క సమస్యలు ఈ రకంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరన్న పైనుంచి వారిని దీవించండి అని చెప్పి మేము వాళ్ళని కోరుకోవడానికి ఒక విజ్ఞాపన పత్రం ఇద్దామని గన్ పార్క్ కాడికి వచ్చినాం. ఇలా గన్ పార్క్ సాక్షిగా తెలియజేస్తున్నాం. రేపు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పార్లమెంట్ ఎన్నికల లోపల మా యొక్క నిధులను విడుదల చేయకపోతే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మేము ప్రతి ఒక్క సర్పంచ్ ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లేకపోతే గ్రామాలలోకి వచ్చేటటువంటి రేపు వచ్చే పార్లమెంట్ అభ్యర్థులను కూడా మేము ప్రతి గ్రామ పంచాయతీలో నిలదీస్తాం. 10 మందిని ఎగేసి మిమ్మల్ని అందరినీ కూడా ఏ రకంగా అడ్డుకోవాలనేది మాకు కూడా తెలుసు. మేమేమంత అల్లాటపగా లేము, సర్పంచులు అంటే అంత అల్లాటప అనుకుంటున్నారు మీరు. కానీ మేము ఒకసారి ఉద్యమాలు చేయడానికే సిద్ధమై వచ్చినాం. రేపు పార్లమెంట్ ఎన్నికల లోపల మా బడ్జెట్ ఇవ్వకపోతే మేము రేపు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలలో మిమ్మల్ని అడ్డుకోవడం చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం కూడా. నా పేరు మునగాల ప్రభాకర్ రెడ్డి, మాది చౌటుపల్లి మండలం, యాదాద్రి, భువనగిరి జిల్లా. మాకు ఒక 2 సంవత్సరాల నుంచి అంటే అంతకుముందుకు ఎప్పుడు కూడా ట్రాక్టర్ లేనప్పుడు కానీ గత ప్రభుత్వాలు లేనప్పుడు కంటిన్యూగా ఖర్చులు ఉండేవి, తక్కువ ఉండేవి. ట్రాక్టర్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు మనకు శ్మశాన వాటికలు కానీ ఇంకోటి కానీ ఎన్నో ఖర్చులు సర్పంచులు తన జేబులోకి వెళ్ళి ఒక 2 సంవత్సరాల నుంచి అవస్థలు పడుకుంటా అప్పులు చేసుకుంటా చాలా ఖర్చు చేశారు. అయితే వస్తాయనే ఉద్దేశంతో ఖర్చు చేశారు. అయితే స్టేట్ ఫైనాన్స్ వాళ్ళు సెంట్రల్ అమౌంట్ వచ్చింది కానీ మాకు స్టేట్ ఫండ్ నుంచి ఎక్కడి నుంచి కూడా అమౌంట్ వేయమని ఎన్నోసార్లు పలు దఫాలుగా కూడా మేము మంత్రులను కూడా జగదీశ్వర రెడ్డి సార్ని కూడా అంతమందికి కూడా అడిగినాం, కానీ రాలేదు మాకు ఎక్కడ కూడా. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు కూడా మాకు ఖచ్చితంగా ఈ సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి చెల్లించాలని కూడా కేసీఆర్ని కూడా అప్పుడు ప్రభుత్వాన్ని కోరిండు. కానీ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే మీ మీరున్న సర్పంచ్లో మీకు ఎంత నిధులు రావాల్సింది, అసలు మీరు ఎంత కోరారు, అసలు ఎంత ఉంది? మాకు ఒక 20 lakhs వరకు ఉంటుందండి. ఇప్పుడు మన ఊరు మన బడి కింద అమౌంట్ రావాలి, అది అట్నే పెండింగ్ పడ్డది. పనులు అయిపోయినాయి కానీ అమౌంట్ రావట్లేదు. గ్రామ పంచాయతీ ఇవి రెగ్యులర్ బిల్ అమౌంట్ కూడా, దాని అమౌంట్ కూడా అంటే మినిమం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక 5 లక్షలకు తక్కువ కాకుండానే ఇవ్వవలసిన పరిస్థితులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు హెడ్ క్వార్టర్ సర్పంచ్ పంజాల జగన్మోహన్ గౌడ్. కలెక్టర్లు మెడ మీద కత్తి పెట్టి పని చేయించారు. నాకు 69,50,000 రూపాయలు రావాలా. సెంట్రల్కి వెళ్ళి ఈజీఎస్ ఫండ్స్ అన్నారు, అవి రాలేదు. స్టేట్కి వెళ్ళి ఎస్ఎఫ్సి ఫండ్స్ అన్నారు, అవి రాలేదు. అన్ని పనులు చేయించారు. పనులు మేము ప్రజల కొరకే చేసాం కానీ మాకు డబ్బులు ఇవ్వలేదు. మేము గ్రామాల అభివృద్ధి చేశాం, మా అభివృద్ధిని నాశనం చేసుకున్నాం. నాకు మాత్రం 69,50,000 రూపాయలు రావాలి. కొండ మండలము దేవరకొండ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిని. ఇప్పుడు సర్పంచ్లకి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా సర్పంచ్లు అయ్యారు. అక్కడ సర్పంచ్లు గ్రామాలని దేశాలే పట్టుకోమాలనే నినాదంతో గ్రామాల సర్పంచ్లు చాలా కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేసిరు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిరు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, వైకుంఠధామం, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ అనేక అభివృద్ధి పనులు చేసి గ్రామాలని ఒక ఆదర్శవంత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దురు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు డెవలప్ చేయాలంటే సర్పంచ్లు మరియు అప్పులు తెచ్చి గ్రామాలను డెవలప్ చేశారు. ఇప్పుడు దాదాపుగా మా దగ్గర మేడం వచ్చేసి నాకు 36 లక్షల రూపాయలు నిధులు రావాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినా గ్రామ పంచాయతీ బిల్డింగ్కి 20 లక్షల రూపాయలు రావాలి. సీసీ రోడ్లు వేసినా దానికి రాలేదు. ఇప్పుడు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో హామీ ఇచ్చున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము సర్పంచ్లను ఆదుకుంటాము, ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టాము, మీకు రావాల్సిన పెండింగ్ బిల్లును కూడా మంజూరు చేస్తామని చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా సర్పంచ్లను దయచేసి పట్టించుకోండి, వాళ్ళని కూడా గుర్తించి రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయండి, మేము కూడా మీకు సహకరిస్తాము. తప్పకుండా మీ ప్రభుత్వంలో ఇవన్నీ
తీరుతాయి, సర్పంచ్ల బాధలు తీరుతాయని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి మా పెండింగ్ బిల్లులను మంజూరు చేయకుంటే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ప్రభుత్వానికి తెలియజేయాలని ఇక్కడికి వచ్చినాం హైదరాబాద్. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నా పేరు కొచ్చెర్ల బాబు. మాకు రావాల్సినటువంటి బిల్లు 10 లక్షల దాకా ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయం ఇది. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులందరికీ రావాల్సినటువంటి బిల్లులు గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, లేకట వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు రాంగ్ మెసేజ్ అందించి బిల్లులు ఇచ్చామని అధికారులు ఏదైనా తప్పుడు ప్రచారం ఇచ్చి ఉన్నట్లయితే వాటిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలుసుకొని, రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా గ్రామ సర్పంచులకు ఇబ్బందికరంగా ఉన్నదని సీతక్క గారు ఎన్నోసార్లు శాసనసభలో చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పినా కూడా ఈరోజు అదే సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఒక గ్రామ సర్పంచి ఉన్నటువంటి బాధలు అడగలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాకున్నటువంటి సమస్యలు గ్రామాలలో ఎవరికి లేవు. ఎందుకంటే మా భార్యల మీద ఉన్నటువంటి పుస్తకాలు బ్యాంకులలో కుదవబెట్టుకొని దాని ద్వారా వచ్చినటువంటి పైసల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అనేక కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, 2 సంవత్సరములు కరోనా వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి 12,769 గ్రామ సర్పంచులు సొంతగా వాళ్ళు పైపులు అంటే పిచికారి చేస్తూ ప్రతి గ్రామాన్ని కరోనా టైంలో కాపాడినటువంటి సమయం ఉన్నది. అది గుర్తుకు రావట్లేదా ఈ ప్రభుత్వానికని నేను అడుగుతున్నా. ఆ రోజు మేము కాపాడకపోతే ఈరోజు మీరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యాధి అంత భయంకరమైనది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో మమ్మల్ని టార్చర్ చేసి రకరకాలుగా ఒత్తిడి చేసి గ్రామంలో అన్నీ ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా వదిలిపెట్టకుండా కరోనా టైంలో ప్రతి ఒక్కరూ ప్రాణాలకు తెగించి మరి మేము ఆ యొక్క పంపులు మీదేసుకొని మా మీద పడ్డా కూడా మా భార్యలకు పిల్లలకు దూరంగా ఉండి కూడా గ్రామానికి సేవ చేశాం. ఆ సేవను ఎవరు గుర్తించలేదు. అయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఇప్పటివరకు కూడా గుర్తించలేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నో సభలలో చెప్పారు, గ్రామ సర్పంచులు మీరు అనుకూలంగా ఉంటే నేను కనుక ప్రభుత్వానికి వస్తే నేను 1 సంవత్సరం పాటు మీకు పెంచుతానని అన్నాడు. కానీ ఎందుకు మాట తప్పారో మాకు తెలియదు. కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో అదే క్యాడర్ ఉన్నాము. అయినా కూడా మేము వేరే పార్టీగా కానీ ఇతర పార్టీగా కానీ మేము హెచ్చరిస్తలేదు. మేము మనసున్న మహారాజులం. ఎందుకంటే గ్రామానికి మొట్టమొదటి పౌరుడు ఎవరంటే గ్రామ పంచాయతీ సర్పంచ్. అటువంటి సమయంలో ఎవరు వచ్చినా, అధికారులు వచ్చినా, అడుక్కుంటోడు వచ్చినా, ఎవడొచ్చినా కానీ గ్రామ సర్పంచ్ పరిధిలోనే జరగాల్సినటువంటి బాధ్యతను పక్కకు దోసి ఈ 6 నెలలు నువ్వు పరిపాలించాలని స్పెషల్ ఆఫీసర్లను పెట్టి నువ్వు పరిపాలిస్తున్నావు. అది నీకు తగదు. ఎందుకంటే నేను ఈ మాటలు చెప్పేవంతా వాటి కారణం. ఎందుకంటే మీ యొక్క అభిమానులే. నేను పార్టీలు వేరు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు పార్టీలకు సంబంధం లేదు. ఎందుకంటే అందరం కలిసికట్టుగా వచ్చాము. దయచేసి మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా యొక్క మనవులను వినండి, మా బాధలు అర్థం చేసుకోండి. మేము మా చావు తప్ప ఇంకేమీ కనబడదు. ఈ గన్ పార్క్ దగ్గర ఎందుకు చెప్తున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎంతోమంది ప్రాణాలు బలిపెట్టినటువంటి ఈ స్థలంలో ఇంత చెప్పడం కారణం ఏంటంటే ఏదో మీరు చేయకపోతే ఇక్కడ చాలామంది చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరికి లక్షలలో అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో రాత్రి కన్నీటితోని ఇంట్లోనే కుమిలిపోతున్నటువంటి రోజులు ఈ రోజులు. దయచేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సంఘ తరపున మా సూర్యాపేట నూతనకల్ మండలం నుంచి ఎడవెల్లి గ్రామ సర్పంచ్గా దయచేసి మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతూ మా యొక్క నిధులు విడుదల చేయాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి వీళ్ళందరి కొరకు ఉపయోగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని అడిగినటువంటి మాసటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచుల ఆత్మహత్యలకు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమైతే ఈ ప్రభుత్వం కూడా తమని పట్టించుకోవట్లేదని చెప్పేసి, అదేవిధంగా బడ్జెట్లో కూడా తమ ఉనికిని కూడా కనీసం సర్పంచుల గురించి మాట్లాడని పరిస్థితి మాత్రం నెలకొంది. ఈసారి కనుక సర్పంచులను పట్టించుకోకపోతే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా సర్పంచులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.